వినురా రామయ్యా, ఇంటికి పెద్ద మనిషి ఉన్నట్టే దేశానికి ఒకే పెద్ద మనిషి కాదు, 3 తలల పెద్దది. ఈ యొక్క మాటలోనే ఉంది మన భారత ప్రజాస్వామ్యం యొక్క అసలైన బలం. మరి దేశాన్ని నడిపించే ఆ 3 తలల వ్యవస్థ ఏంటో ఈరోజు కాస్త లోతుగా విడమర్చి చూద్దాం. ఈ కథంతా మొదలయ్యేది ఇక్కడే, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 దగ్గర. ఇదే మన పార్లమెంటరీ వ్యవస్థకు పునాదిరాయి. దేశ భవిష్యత్తును నిర్దేశించే చట్టాలు, నిర్ణయాలు, తీర్పులు అన్నీ ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. ఇంతకీ ఈ వ్యవస్థ ఎలా నిర్మితమైందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఈ పార్లమెంట్ అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం ఒక భవనం కాదు. ఇది ఒకే అధికారం కలిగిన ఒక వ్యవస్థ, కానీ దానికి 3 వేర్వేరు ముఖాలున్నాయన్నమాట. ఈ విచిత్రమైన నిర్మాణానికి వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. చూశారా, ఆర్టికల్ 79 ఎంత స్పష్టంగా చెప్తోందో? పార్లమెంట్ అంటే కేవలం లోక్సభ, రాజ్యసభ కాదు, రాష్ట్రపతి కూడా దానిలో ఒక విడదీయరాని భాగం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా పార్లమెంట్ అసంపూర్ణమే. దేశానికి చట్టాలు చేసే అధికారం మొత్తం ఈ మూడింటి చేతిలోనే ఉంటుంది. ఈ 3 స్తంభాల అమరిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒకవైపు రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగ పెద్దగా వ్యవహరిస్తారు. మరోవైపు రాజ్యసభ దేశంలోని అన్ని రాష్ట్రాల గొంతుకను వినిపిస్తుంది. ఇక లోక్సభ, ఇది నేరుగా ప్రజల గొంతుక. ఈ 3 కలిస్తేనే దేశమనే బండి ముందుకు సాగుతుంది. సో, మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, పార్లమెంటు శక్తి అపారమైనది. దేశానికి ఓ కొత్త చట్టం తీసుకురావాలన్నా, ప్రభుత్వం పెట్టే ఖర్చులకు ఆమోదం తెలపాలన్నా, చివరికి ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా అన్ని నిర్ణయించేది ఈ 3 తలల వ్యవస్థే. సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశానికి స్టీరింగ్ వీల్ లాంటిది. సరే, అంతా బాగానే ఉంది, కాని మన రాజ్యాంగ నిర్మాతలు ఈ ప్రత్యేకమైన 3 భాగాల నిర్మాణాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు? అధికారాన్ని ఒకే చోట ఉంచకుండా ఇలా ఎందుకు విభజించారు? దీని వెనుకున్న ఆలోచన ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తాయి. మొట్టమొదటిది, అధికారం మొత్తం ఒకే చోట ఉంటే అది నియంతృత్వానికి దారితీయొచ్చనే భయం. అందుకే ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్. రెండోది, లోక్సభ ద్వారా ప్రజల మాట, రాజ్యసభ ద్వారా రాష్ట్రాల మాట రెండూ ప్రభుత్వానికి వినిపించాలి. ఇక చివరిగా, ఏ చట్టమైనా ఆవేశంగా కాకుండా అన్ని కోణాల్లో ఆలోచించి ఒక క్రమశిక్షణతో రావాలనే గొప్ప ఉద్దేశ్యం. మన ఈ వ్యవస్థకు బ్రిటిష్ మోడల్ స్ఫూర్తి అని చెప్పొచ్చు. కాని మనం దాన్ని గుడ్డిగా కాపీ కొట్టలేదు. తెలివిగా మన అవసరాలకు తగ్గట్టు మార్చుకున్నాం. బ్రిటన్లో వంశపారంపర్యంగా వచ్చే రాజు లేదా రాణి స్థానంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ఎన్నికయ్యే రాష్ట్రపతిని మనం పెట్టుకున్నాం. ఇది కదా అసలైన ప్రజాస్వామ్యం అంటే. ఆర్టికల్ 79 చెప్పిన ఈ ప్రాథమిక నిర్మాణం ఎప్పటికీ మారదు. కాని దాని చుట్టూ ఉన్న వ్యవస్థ మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. కాలంతో పాటు వచ్చిన కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి మన పార్లమెంట్ ఎలా అప్డేట్ అయిందో ఓసారి చూద్దాం. ఒకప్పుడు ఎంపీలు, పార్టీలు మారడం వల్ల ప్రభుత్వాలు కూలిపోయేవి. దాన్ని ఆపడానికే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చింది. అలాగే సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించడానికి కొన్నిసార్లు న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకుని పార్లమెంట్ అధికారాల మీద స్పష్టత ఇచ్చాయి. ఈ మధ్య వచ్చిన జీఎస్టీ చట్టాల రూపకల్పనలో రాజ్యసభకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైన మార్పే. ఇంతకి కీలకమైన పార్లమెంట్ వ్యవస్థను అన్ని రకాల దాడుల నుండి, అంతరాయాల నుండి కాపాడుకోవాలి కదా. మరి మన చట్టాలు ఈ దేశ కేంద్రానికి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇటీవల పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది. ఈ కొత్త చట్టం పార్లమెంట్ రక్షణను మరింత పటిష్టం చేసింది. ఎందుకంటే కాలం మారింది, నేరాలు చేసే పద్ధతులు కూడా మారాయి. అందుకే ఇప్పుడు జాతీయ భద్రతకు మరింత స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. ఇంకా ముఖ్యంగా డిజిటల్ ఫోర్జరీని కూడా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, బిఎన్ఎస్ సెక్షన్ 150 ప్రకారం పార్లమెంట్కు సంబంధించిన జాతీయ భద్రతకు భంగం కలిగించే ఏ పని చేసినా గరిష్టంగా 10 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అలాగే పార్లమెంట్ రికార్డులను తారుమారు చేసిన శిక్ష తప్పదు.
డిజిటల్ రికార్డులతో సహా ఏ రకమైన ఫోర్జరీకి పాల్పడినా బిఎన్ఎస్ సెక్షన్ 33(6) కింద 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతోంది. ఇది కొత్త టెక్నాలజీ యుగానికి తగ్గట్టు మన చట్టాలు ఎలా మారుతున్నాయో చూపిస్తుంది. ఇంత పెద్ద వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఈ మొత్తం కథలో రామయ్య లాంటి ఒక సాధారణ పౌరుడి స్థానమెక్కడా? ఈ వ్యవస్థలో మనకున్న అసలైన శక్తేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే చాలా ముఖ్యమైన భాగం. ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇంత పెద్ద వ్యవస్థ ముందు ఒక సామాన్యుడు నిస్సహాయుడా? అస్సలు కాదు. మన ప్రజాస్వామ్యం మన చేతిలో కొన్ని శక్తివంతమైన ఆయుధాలు పెట్టింది. అవేంటో చూద్దాం రండి. మన చేతిలో ఎంత పవరుందో చూడండి. పార్లమెంట్ చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధం అనిపిస్తే మనం దాని కోర్టులో సవాల్ చేయొచ్చు. మనల్ని రిప్రజెంట్ చేసే ఎంపీ సరిగ్గా పనిచేయకపోతే స్పీకర్కు ఫిర్యాదు చేయొచ్చు. ఆర్టీఐ ద్వారా ప్రభుత్వ పారదర్శకతను డిమాండ్ చేయొచ్చు. కాని వీటన్నిటికన్నా పెద్ద ఆయుధం ఒకటుంది. అదే ఓటు. ప్రతి 5 ఏళ్లకొకసారి మన ప్రతినిధిని మార్చే అంతిమ శక్తి మన చేతుల్లోనే ఉంది. కాబట్టి చివరిగా గుర్తుంచుకోండి, మన దేశానికి ఒకే గుండెలేదు, 3 గుండెలున్నాయి: రాష్ట్రపతి, రాజ్యసభ మరియు లోక్సభ. ఈ 3 కలిసికట్టుగా కొట్టుకున్నప్పుడే మన ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా, సజీవంగా ఉంటుంది. ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఆగిపోయినా దేశమే ఆగిపోతుంది.